ఈ రోజు మనం యూజ్ చేస్తున్న ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది సరిగ్గా 125 years బ్యాకే ఒక సైంటిస్ట్ కనిపెట్టిన టెక్నాలజీలో 10% మాత్రమే. ఎస్, ఆ సైంటిస్ట్ పేరు అయితే నికోలస్ టెస్లా. ఈ రోజు కనుక ఆయన స్టార్ట్ చేసిన ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఉంటే ఈ రోజు మనకి ఎలక్ట్రిసిటీ వైర్లో కాదు గాల్లో అయితే వచ్చేది. ఇప్పుడు మనం వాడుతున్న ఈ టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఏ అయితే ఉన్నాయో ఆ ఎగ్జాక్ట్గా 100 years బ్యాకే వితౌట్ వైర్తో అయితే పనిచేసాయి. అండ్ ఈ నికోలస్ టెస్లా గారి ఇన్వెన్షన్ ఏంటంటే టెస్లా కాయిన్ అండ్ అలాగే వైర్లెస్ ఎలక్ట్రిసిటీ టవర్. అండ్ ఇది ఎలా వర్క్ అయిందంటే లో ఫ్రీక్వెన్సీలో మన కంటికి కనపడినంత ఎలక్ట్రిసిటీని అయితే ప్రొడ్యూస్ చేసిద్ది. అండ్ ఈ ఇన్వెన్షన్ వర్క్ అయింది, అందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ స్లోగా వాడుకలోకి కూడా వస్తుంది. కానీ ఒక పర్సన్ అయితే హ్యాపీగా లేడు. ఆయన ఎవరంటే ఆ టైంలో బాగా ఫేమస్ అయిన వైర్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ అయిన జేపీ మార్గన్. ఈవెన్ ఆయన బిజినెస్ లాస్లో ఉన్నా కూడా ఎలాంటి గొడవకి పోకుండా డైరెక్ట్గా నికోలస్ గారి ప్రాజెక్ట్లో మ్యాక్సిమం పర్సెంటేజ్ షేర్ అయితే తీసుకొని డైరెక్ట్గా ఆ ప్రాజెక్ట్కి ఫండింగ్ ఇవ్వడం అయితే ఆపేశాడు. సో అలా ఆ ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది. అండ్ ఆ తర్వాత కొన్ని ఇయర్స్కి 1943లో న్యూయార్క్లో ఒక హోటల్ రూమ్లో అనుమానాస్పదంగా ఒక డెడ్ బాడీ అయితే దొరికింది. అది ఎవరిదో కాదు, నికోలస్ టెస్లా గారిది. ఇప్పుడు అందరికీ స్ట్రైక్ అయ్యేది ఒకటే, జేపీ మార్గన్. కానీ నికోలస్ టెస్లా గారు చనిపోయే 30 years ముందే జేపీ మార్గన్ కూడా అలానే ఒక హోటల్ రూమ్లో అనుమానాస్పదంగా అయితే చనిపోయి కనిపించారు. యాజ్ పర్ ద రిపోర్ట్స్ వీళ్ళిద్దరి డెత్కి రీజన్ ఒకటే, హార్ట్ స్ట్రోక్. అండ్ ఇలా నికోలస్ టెస్లా గారు మాత్రం ఒకటే కాదు, హోమీ బాబా, ఇన్వెంటర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, విక్రమ్ సారాభాయ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, ఇలా లాస్ట్ 100 yearsలో వరల్డ్ మొత్తంలో 50+ సైంటిస్టులు, అలాగే ఇండియాలో 40+ సైంటిస్టులు, ఇవేవో నా నోటికి వచ్చిన నెంబర్స్ అయితే కాదు, గూగుల్లో రీసెర్చ్ చేసి మరీ చెప్తున్నా. ఇలా ఈ సైంటిస్టులు అందరూ మిస్టీరియస్గా అయితే చనిపోయిన వాళ్ళే. అండ్ ఇలా ఏదో కనిపెట్టాలని వచ్చిన సైంటిస్టులు అందరూ తెలియకుండా చనిపోతున్నారు. ఇలా ఈ మిస్టీరియస్ డెత్ అన్నిటికీ రీజన్ ఏమై ఉండిద్ది అనుకుంటున్నారు? కామెంట్ చేసేయండి.